రాష్ట్రానికి 5 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం ద్రోణితో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇటు జిల్లాల్లో కురిసిన వర్షాలకు పంటలన్నీ దెబ్బతిన్నాయి. కళ్లాల్లో ధాన్యం తడిసింది. మామిడి నేల రాలింది. 6 గాలం కష్టపడ్డ పంట నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. రంగారెడ్డి, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల, అలాగే రాయలసీమ దాని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల తెలంగాణలో ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, రేపు నుంచి 3-4 రోజుల వరకు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు, అట్లాగే కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, గాలి తీవ్రత ఒక్కొక్కప్పుడు 40 నుంచి 50 కిలోమీటర్లు కూడా ఉండే అవకాశం ఉంది. 5 రోజుల వర్షాల అలర్ట్ ప్రకటించడంతో బల్దియా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు కమిషనర్ రొనాల్డ్ రాస్. జోన్ల వారీగా పరిస్థితిపై సమీక్షించిన కమిషనర్ ఎక్కువగా నీళ్లు నిలిచే ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలను మోహరింపజేయాలని తెలిపారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ తెరిచినట్లు కనిపిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు రొనాల్డ్ రాస్. పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కరీంనగర్ జిల్లా ముదిమాణిక్యం గ్రామంలో ఇంటిపై భారీ వేప చెట్టు కూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మామిడి నేల రాలింది. నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు. జమ్మికుంట, ఇల్లందు మండలాలతో పాటు హుజూరాబాద్ లోనూ భారీ వర్షం కురిసింది. మాచారెడ్డి, బిక్కనూర్, రాజంపేట, దోమకొండ, బీబీపేటతో పాటు పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొట్టుకుపోయాయి. మామిడికాయలు నేలరాలాయి. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. వడ్లు తీసుకొచ్చి ఇప్పటికి మొత్తం మొన్నటి వానకు సగం వడ్లు కొట్టుకుపోయినాయి. ఇవాళ వర్షానికి మధ్యాహ్నం వడ్లు నేర్పినాము. వడ్లు మొత్తం ఇప్పుడు సగం వడ్లు కూడా ఒక ట్రాక్టర్ వడ్లు వెళ్ళిపోయింది. మాకు ఈ అధికారులు టైంకు కాంటాక్ట్ పెట్టాక మాకు 9 మంది ఉన్నారు ఇప్పటికి కాంట పెట్టడానికి. వాళ్ళే లోడ్ చేయాలి, వాళ్ళే కాంట చేయాలి. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఈదురుగాళ్లతో వర్షం కురిసింది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నాయి. కాటారం, మహాముత్తారం మండలాల్లో ఈదురుగాలుల వాన పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పెద్దపల్లి జిల్లా మంతని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి వడ్ల కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది. అమ్ముకునేందుకు ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 6 గాలం కష్టపడి అప్పులు తెచ్చి పంట పండించామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడంతో వాన నుంచి పంటను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు రైతులు. మరో 4-5 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లాలోని పాకాల వాగు పొంగి పొర్లుతోంది. దీంతో గార్ల, రాంపురం, మద్దివంచ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పాకాల వాగు చూసేందుకు జనం వస్తుండటంతో గార్ల పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.